చోళ దేశంలో తిరుమునేప్పొడి అనే పేరుతోటి ఒక ప్రసిద్ధి చెందిన ఆ దేశంలో తిరుఆమూర్ అనే గ్రామంలో ఒక వ్యవసాయదారుల కుటుంబంలో తిరునావుక్కరసు అనే అతను రెండో సంతానంగా జన్మించాడు. ఈయన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు పాపం. అక్క పేరు తిలకవతి, ఆవిడ పెంచింది ఈయన్ని. ఈయన తన అక్కైన తిలకవతి కోరిక మేరకి పరమేశ్వరుడు తిరునావుక్కరసు జైన మతం నుంచి శైవానికి తీసుకురావాలని ఒక బాధని అనుభవింపజేశారు ఈయన చేత. ఏంటది? శూలబాధ, కడుపు నొప్పిని అనుగ్రహించారు. ఎవరు? శివపరమాత్మ కడుపు నొప్పిని అనుగ్రహించారు ఈయనకి. ఈ తిరునావుక్కరసు ఆ శూలబాధను తట్టుకోలేక తిరువధిగైలో ఉన్న తన అక్క తిలకవతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అక్క, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, దీని నుంచి నన్ను గట్టెక్కించే మార్గాన్ని చూపించు అని చెప్పి అక్కని వేడుకున్నారు ఆయన. అప్పుడు వెంటనే తిలకవతి, ఎలాంటి లక్ష్యము లేని పరమతం అనే కోపంలో పడిపోయావు నువ్వు, వేరే మతాన్ని తీసుకుని ఆ మురికి కోపంలో పడిపోయావు నువ్వు, తీరని వేదంలో మునిగిపోయావు, ఇక నుంచి నీకు ఈ శూలబాధ తగ్గి పూర్వంలాగే లేచి నిలబడగలవు నువ్వు అని చెప్పింది ఆవిడ. ఆవిడ చెప్పినట్లుగానే ఈయన బాధను తగ్గిన తర్వాత ఈ తిరునావుక్కరసు లేచి నిలబడి తన అక్కకి నమస్కరించారు. తిలకవతి తిరునావుక్కరసుతో, ఇది పరమేశ్వరుడు అనుగ్రహం, ఆయన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడూ భక్తితోటి సేవించుకుంటూ ఉండు, నీ కడుపు నొప్పిని తగ్గించినవాడు శివపరమాత్మ, ఆయన్ని పూజించుకో, భక్తితోటి సేవించుకుంటూ ఉంటే నీకు మంచిది అని చెప్పింది ఆవిడ. చెప్పేసరికి అప్పటి నుంచి ఆయన శివభక్తిలో మునిగిపోయారు. తిరువధిగై ఆలయంలో కొలువైన పరమేశ్వరుణ్ణి తిరునావుక్కరసు తన 7 జన్మల దుఃఖం తొలగింప చేయమని చెప్పి ఆయన దేవార పదికంతో కీర్తించారు. అంటే ఒక పాట పాడి ఆయన కీర్తించారు. ఇది తెలుసుకున్న జైన సన్యాసులు సమావేశం అయ్యి రాజుగారికి చెప్పారనమాట. ఈయన మీద నేరం చెప్పడం ప్రారంభించారు వాళ్ళు. శూలవ్యాధి, కడుపు నొప్పి వచ్చిందని చెప్పి ఈయనేమో శివభక్తుడిగా మారిపోయి మన మతాన్ని నాశనం చేశాడు రాజా అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు. అంటే ఈయన ఇంతకుముందు జైన మతంలో ఉండేవారు. ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ అక్క చెప్పింది, నువ్వు వేరే మతం తీసుకున్నావురా, అందుకని నీకు ఇలా బాధపడుతున్నావు, నువ్వు నీకు శూలబాధ తగ్గాలంటే నీవు శివుడిని ప్రార్థించుకోవాలి, శివుని ప్రార్థించుకుంటే నీకు శూలబాధ తగ్గుతుంది అంది. సరే, ఆయనకు శూలబాధ తగ్గిన తర్వాత నుంచి ఆయన శైవభక్తుడిగా మారిపోయారు. మారిపోతే ఆ దేశానికి రాజు జైన మతం. అందుకని ఆ జైన మతస్థులందరూ వెళ్ళి, ఈయన అంతకుముందు జైన మతంలో ఉన్నాడు కదా, అందుకని ఈయన ఇలా మతం మార్చేసుకున్నాడు అని చెప్పి ఆ రాజుగారికి చెప్పారు, ఫిర్యాదు చేశారు. చేసేసరికి ఆ వార్త విన్న రాజుగారు, ఈ మూర్ఖుడైన తిరునావుక్కరసును బంధించి కఠినంగా శిక్షించండి అని చెప్పారు. చెప్పేసరికి ఈ రాజుగారి సైనికులు వెళ్ళి ఈ తిరునావుక్కరసును తీసుకొచ్చి ఆయనకి ఒక పెద్ద రాయి కట్టేశారు. కట్టేసి సముద్రంలో పడేశారు. ఈయన తీసుకెళ్ళి పడేస్తే ఈ అగాధమైన సముద్రంలో పడినా కూడా ఈ తిరునావుక్కరసు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు పరమేశ్వరుడే, ఆయనకే నేను భక్తితో సేవ చేసుకుంటాను అని చెప్పి ఆయన స్థిర చిత్తంతో ఉన్నారు. పంచాక్షరి మంత్ర వైభవాన్ని ఒక పదికంతో గానం చేశారు. అంటే ఒక కీర్తన పాడుకున్నారు ఆయన. పంచాక్షరి మంత్ర వైభవం గురించి ఒక కీర్తన పాడుకున్నారు ఆయన సముద్రంలోనే. అలా కీర్తిస్తూ ఉండేసరికి ఆ విశాలమైన సముద్రంలో ఆ బండరాయి తేలుతూ పడవలాగా తేలుతోంది. అది ఆ రాయి కడితే నీళ్ళలో మునిగిపోవడం మానేసి ఆయన పడవలాగా పైకి తేలడం ప్రారంభించారు. ఆ రాయి పడవ కింద మారి పైకి తేలుతోంది. ఆయన్ని తీసుకెళ్ళింది. ఆ రాయి తీసుకెళ్ళి తిరుప్పాదిరి పులియూరు అనే క్షేత్రానికి తీసుకెళ్ళిపోయింది ఈ రాయి. అలాగ నీళ్ళలో తేలుతూ ఆయన ఆ క్షేత్రానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తిరునావుక్కరసు అనేక శైవ క్షేత్రాలను దర్శిస్తూ ఆయా క్షేత్రాల్లో అధిష్టాన దైవమైన పరమేశ్వరుణ్ణి పద్య దశకాలతో కీర్తిస్తూ, అంటే అనేక కీర్తనలు పాడుకుంటూ
అక్కడున్న శివుణ్ణి కీర్తిస్తూ పెన్నాగడం క్షేత్రాన్ని చేరుకున్నారు ఆయన. ఆ క్షేత్రంలో పరమేశ్వరుడు కరుణతోటి తన భూతగణాలను పంపి తిరునావుక్కరసు 2 భుజాలపైన కూడా శైవ చిహ్నాలైన నందిని శూలాన్ని పచ్చబొట్టు రూపంలో వేయించారు. అక్కడ శివపరమాత్మ ఈయన్ని అనుగ్రహించారు. ఎలాగా అంటే 2 భుజాల మీద కూడా ఒక భుజం మీద నంది, ఒక భుజం మీద శూలం అలా పచ్చబొట్టు రూపంలో వేయించారు. ఎవరు? శివపరమాత్మ. ఇలాగ అనేక క్షేత్రాలను దర్శించుకుంటూ ఈ తిరునావుక్కరసు శీర్గాళి అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ జ్ఞాన సంబంధాన్ని దర్శించుకున్నారు ఈయన. ఆయన పాదాలపైన వాలి నమస్కరించేసరికి తిరునావుక్కరసుని ఆయన లేవనెత్తి తిరిగి నమస్కరించి అప్పరే అని చెప్పి జ్ఞాన సంబంధాలు పిలిచారు ఈయన్ని. అంటే ఈయన అన్నారు, నేను మీ దాసుణ్ణి అని తిరునావుక్కరసరు బదులిచ్చారు. వీళ్ళిద్దరూ అనేక క్షేత్రాలను దర్శించుకొని పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందారు. ఈ తిరునావుక్కరసు తిరువారూరు క్షేత్రాన్ని దర్శించుకొని కొంతకాలం అక్కడే గడిపారు. తనని గురువుగా భావించి నిత్యం సేవలు చేస్తున్న ఈ అప్పూతి అడిగళ్ళు నివసిస్తున్న పింగళూరు క్షేత్రానికి చేరుకున్నారు ఆయన. అక్కడ వాళ్ళని కూడా అనుగ్రహించారు. కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అనేక క్షేత్రాలని తిరునావుక్కరసు దర్శిస్తూ తిరుపజ్ఞులి అనే ఒక క్షేత్రానికి వెళ్తుండగా ఆయన బాగా అలసిపోయి ఆకలి దప్పులతో ప్రాణాలు పోయేటంత పరిస్థితిలో ఉన్నా కూడా అలాగే ముందుకు నడిచారు ఆయన. తిరుపజ్ఞంలో నెలకొని ఉన్న పరమేశ్వరుడు తన భక్తుడి యొక్క కష్టాన్ని పోగొట్టడానికి స్వయంగా ఈయన నీరసం వచ్చినా కూడా అలాగే ప్రయాణం చేసేస్తున్నారు. అందుకని అక్కడున్న శివుడే బ్రాహ్మణ రూపం దాల్చి ఒక తటాకానికి దారి చూపించే ఉద్దేశంతో ఒక సద్ది మూటను ఎత్తుకొని తిరునావుక్కరసు వచ్చే దారిలో కాచు కూర్చున్నారు. దారిలో వెళ్తున్న తిరునావుక్కరసుతో ఆ బ్రాహ్మణుడు అన్నారు, నువ్వు చాలా దూరం నుంచి నడిచి రావడం వల్ల చాలా అలసిపోయావు. నా దగ్గరున్న సద్దికూడు తిని ఈ మడుగులో నీళ్ళని తాగి నీ అలసటను తీర్చుకో అని చెప్పారు. ఎవరు? శివపరమాత్మ ఒక బ్రాహ్మణుడి వేషంలో, మారు వేషంలో. ఆ మాటలు విన్న తిరునావుక్కరసు ఇది పరమేశ్వరుడు లీల అనుకొని పరిచయం లేని ఆ వ్యక్తి ఇచ్చిన సద్దికూడు తినగానే తీసుకున్నారు, తిన్నారు, నీళ్ళు తాగారు. ఆయనకు అలసట పోయింది దాంతో. అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న పరమేశ్వరుడు తిరునావుక్కరసుతో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగారు. నేను తిరుపజ్ఞుల క్షేత్రానికి వెళ్తున్నాను అని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు నేను కూడా అక్కడికే వెళ్తున్నాను పదా అని చెప్పి ఈ తిరునావుక్కరసుతో పాటు ఆ బ్రాహ్మణుడు కూడా వెళ్ళారు. తిరుపజ్ఞులి క్షేత్రాన్ని సమీపిస్తూ ఉండగా ఈ వెంట వచ్చిన బ్రాహ్మణుడు మాయమైపోయారు. శివపరమాత్మ మాయమైపోయారు. అప్పుడు ఈయనకు అర్థమైంది. వెంటనే జరిగిన లీలను అర్థం చేసుకున్న తిరునావుక్కరసు ఈ దాసుణ్ణి కరుణాదృష్టితో కటాక్షించావా అని చెప్పి ఒక దేవార పదికంతో పరమేశ్వరుని ఒక కీర్తనతో కీర్తించారనమాట. ఒక కీర్తన పాడారు ఆయన మీద, నన్ను ఇలా కరుణించావా స్వామి అని. ఇలాగ అనేక క్షేత్రాలను దర్శించుకుంటూ తిరువన్నామలై క్షేత్రానికి వెళ్ళారు ఆయన. అక్కడ అరుణాచలేశ్వరుణ్ణి ఒక కీర్తనతో ఆయన కీర్తించారు, దేవార పదికంతో కీర్తించారు. తర్వాత కాంచీపురం, తిరువాన్మయూర్, తిరువట్రియూరు క్షేత్రాలు ఇవన్నీ కూడా ఆయన దర్శించుకుంటూ తన కీర్తనాలతోటి ఆ దేవుని శివుని కీర్తిస్తూ ఆయన వారణాసి క్షేత్రాన్ని కూడా దర్శించుకుని కైలాస పర్వతాన్ని చేరుకోవాలనే ఆశతోటి దట్టమైన అరణ్యంలో పాములు క్రూరమృగాలు ఉన్నా కూడా ఆ అరణ్యంలో వెళ్తూ ఉంటే ఆయనకి మోకాళ్ళ వరకు అరిగిపోయాయి కాళ్ళు. దాంతో ఆయన 2 చేతులతోటి పాకడం ప్రారంభించారు, పాకుతూ ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. 2 చేతుల మణికట్టు భాగాలు అరిగిపోతున్నా కూడా పరమేశ్వరుని చూడాలనే కాంక్ష మరింత ఎక్కువైపోయి ఆయనకి రొమ్ముతోటి పాకుతూ ముందుకెళ్ళడం ప్రారంభించారు. రొమ్ము కండరాలు కూడా అరిగిపోయేసరికి హృదయంలో భక్తిభావం పొంగెత్తి పరమేశ్వరుని చూడాలనే ఆశతోటి శరీరంలోని కండరాలు అరిగిపోయే విధంగా పొర్లుతూ వెళ్ళడం ప్రారంభించారు. అలా కూడా వెళ్ళలేక చేయడానికి ఏమీ లేక ఈ తిరునావుక్కరసు అక్కడే పడి ఉన్నారు. అలాగా ఇంకా శరీరం అంతా కూడా కదలడానికి లేని స్థితిలోకి వచ్చేసారు ఆయన. ఇంతలో పరమేశ్వరుడు మునివరేణ్యుడి వేషంలో వచ్చి ఒక కోనేరును సృష్టించి తిరునావుక్కరసును చూస్తూ, నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చిన్నాభిన్నమైన ఈ దశలో కూడా ఈ ఎడారిదారిలో నువ్వు వెళ్ళడానికి కారణం ఏంటి అని చెప్పి ప్రశ్నించారు ఆయన.
విభూది రేఖలతో ప్రకాశిస్తున్న ఆ మునివరేణ్యుని చూసిన తిరునావుకరసు ఉమాదేవితో కూడిన పరమేశ్వరుడు కైలాస పర్వతంలో విరాజిల్లుతున్నారు. ఆ దివ్యమంగళ రూపాన్ని నేను దర్శించి నమస్కరించుకోవాలనే కోరికతోటి వచ్చాను అని చెప్పారు. అంత పెద్దదైన కైలాస పర్వతానికి వెళ్ళడం నువ్వు ఉన్న ఈ స్థితిలో సాధ్యం కాదు కదా, ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి మునివరేణ్యుడు చెప్పారు. దానికి తిరునావుక్కరసు కైలాసంలో కొలువైన పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే కానీ అశాశ్వతమైన శరీరంతో నేను వెనక్కి వెళ్ళను అని చెప్పారు ఆయన. తిరునావుక్కరసులో ఉన్న ఈ భక్తిభావాన్ని ప్రపంచానికి చాటాలని మునివరేణ్యుడి వేషంలో ఉన్న పరమేశ్వరుడు అంతర్ధానమై అశరీరవాణిగా పలికాడు. తిరునావుక్కరసు లేచి నిలబడు అని చెప్పారు అని పలికారు ఆయన అశరీరవాణి కింద. వెంటనే తిరునావుక్కరసు లేచి నీ దివ్య స్వరూపాన్ని నేను దర్శించుకునేలా అనుగ్రహించు స్వామి అని నమస్కరించుకున్నారు. ఈయన అలా అనగానే లేచి నిలబడగలిగారు తిరునావుక్కరసు. దాంతో లేచి నిలబడి మీ దివ్యమంగళ విగ్రహం కూడా చూసే అదృష్టాన్ని నాకు కలిగించమని అని కోరుకున్నారు. అప్పుడు అశరీరవాణి తిరునావుక్కరసు తోటి నీ ఎదురుగా ఉన్న ఈ తటాకంలో ములిగి కైలాస పర్వతంలో ఉన్న నా స్వరూపాన్ని తిరువయ్యూరు క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంది కానీ అని పరమేశ్వరుడు ఆయన్ని అనుగ్రహించారు. ఆ మాటలను విని ఈ తిరునావుక్కరసు పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ తటాకంలో ములిగి తిరువయ్యూరులో ఉన్న పుష్కరిణి నుంచి పైకి లేచి తిరువయ్యూరు దేవాలయం ముందుకు వచ్చారు. ఆ దేవాలయమే పెద్ద కైలాస పర్వతంగా మారిపోయి ఉమాదేవి సహిత పరమేశ్వరుడు దివ్యమంగళ స్వరూపాన్ని అక్కడే దర్శించేలా ఆయనకు అనుగ్రహించారు. ఇలా అనేక క్షేత్రాల్లో పరమేశ్వరుడు కైంకర్యం చేస్తూ ఈ తిరునావుక్కరసు తిరుప్పొగలూరు క్షేత్రానికి వెళ్ళారు. పరమేశ్వరుడు తిరునావుక్కరసు యొక్క ఈ అకుంఠిత భక్తిని సత్కార్యాలని లోకానికి తెలియచేయాలని తిరుప్పొగలూరు ఆలయంలో కలుపు తీయడానికి వచ్చిన ఈ తిరునావుక్కరసు పలుగుగుచ్చిన ప్రదేశం అంతా బంగారం నవరత్నాలతో నిండిపోయేటట్లుగా పరమేశ్వరుడు చేశారు. దేవాలయంలో ఉన్న బంగారం నవరత్నాలను తిరునావుక్కరసు రాళ్ళు రప్పలుగానే భావించారు. వాటిని కూడా బొట్టలోకి ఎత్తి తటాకంలోకి విసిరేశారు. ఇంతలో దేవలోకం నుంచి స్త్రీలు దిగి తిరునావుక్కరసు ముందుకొచ్చి మధురమైన సంగీతామృతాన్ని అందిస్తూ నాట్యం చేయడం ప్రారంభించారు. పరమేశ్వరుడు దివ్య చరణాలనే తన హృదయంలో పదిలంగా నింపుకున్న ఈ తిరునావుక్కరసు తను హృదయ చాంచల్యానికి గురవ్వకుండా స్థిరచిత్తంతో పరమేశ్వరుని కైంకర్య సేవలు చేస్తూ ఉన్నారు. అలా పరమేశ్వరుని తన పదికంతో గానం చేస్తూ తన కీర్తనలతో గానం చేస్తూ అసాధ్యమైన శివానందంతో పరమజ్ఞానమే రూపం దాల్చిన పరమేశ్వరుని దివ్య చరణాల సన్నిధికి ఆయన చేరుకుని ఆ శివలింగంలో ఐక్యమైపోయారు. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుబులు మోగుతున్నాయి. అప్పుడు తిరునావక్కరసరు కైలాసాన్ని చేరుకున్నారు. ఇది 20వ నాయనార్ కథ. ఈరోజు మనం చెప్పుకున్నది. ఈయన పేరు తిరునావుక్కరసు. ఈయన్ని అప్పర్ అని అంటారనమాట. అప్పర్ నాయనార్. ఇది ఈరోజు కథ. రేపు 21వ నాయనార్ కథ తెలుసుకుందాం. సరే, ఉంటాను. బాయ్.